హలో ఆల్. ఆస్ట్రేలియాలో కొత్తగా వచ్చిన వాళ్ళు మెడికేర్ ఎలా నమోదు చేసుకోవాలి? ఆ మెడికేర్‌లో రకాలు ఏముంటాయి? ఎలా వాడుకోవాలి? ఇది కంప్లీట్‌లీ ఫ్రీయా? లేతే మనం ఏమన్నా మనీ పే చేయాలా? అలాగే మెడికేర్ ఉంది నాకు, ప్రైవేట్ ఇన్సూరెన్స్ అవసరమా? ఇట్లాంటివన్నీ ఒక్కోటి వన్ బై వన్ చూద్దాము. ఇది ఆస్ట్రేలియా సీరీస్‌లో సెకండ్ వీడియో. ఇందులో ఫస్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే, ఎలా నమోదు చేసుకోవాలి? ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇది నమోదుకి మనకి ఆన్‌లైన్ ఉంటుంది. అట్లాగే ఆఫ్‌లైన్ అంటే ఒక అప్లికేషన్ ఫార్మ్ ఉంటుంది. అలా కూడా చేసుకోవచ్చు. అసలు ఎవరు నమోదు చేసుకోవచ్చు? ఎవరు నమోదు చేసుకోవాలంటే మెడికేర్ అందరికీ ఏం ఫ్రీ కాదండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఆస్ట్రేలియా సిటిజన్స్‌కి ఇది ఫ్రీ. అట్లాగే న్యూజిలాండ్ సిటిజన్స్‌కి ఫ్రీ. ఈ ఆస్ట్రేలియాకి, న్యూజిలాండ్‌కి ఉన్న ఒప్పందం ప్రకారం ఏంటంటే, అక్కడ అక్కడ సిటిజన్స్ ఇక్కడ వస్తారు. ఇక్కడ సిటిజన్స్ అక్కడ. వీళ్ళు కామన్‌గా యూజ్ చేసుకోవచ్చనమాట. తర్వాత పర్మనెంట్ రెసిడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి గూడా ఫ్రీ. అట్లాగే పర్మనెంట్ రెసిడెంట్‌కి అప్లై చేసిన వాళ్ళు అంటే భార్య గాని, పిల్లలు గాని, పేరెంట్స్ కానీ ఎవరికన్నా ఆల్రెడీ వాళ్ళెవరైనా పర్మనెంట్ రెసిడెంట్ అయ్యుండి, మీరు గనక పర్మనెంట్ రెసిడెంట్ అప్లై చేసున్నారనుకోండి, అప్పుడు గూడా మీరు ఈ మెడికేర్‌కి అప్లై చేసుకోవచ్చు. ఎలా నమోదు జేసుకోవాలి? ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఈ మైగవ్ ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లోకెళ్ళి అప్లై జేసుకోవాలి. లేదా ఫార్మ్‌తో అప్లై జేసుకోవచ్చు. ఈ మైగవ్‌కెళ్ళి అప్లై చేసేటప్పుడు ఏంటంటే, ఖచ్చితంగా మీరు ఆస్ట్రేలియాలో ఉండాలి. ఆస్ట్రేలియాలో ఉంటేనే అది అప్లికేషన్ వస్తుంది. లేదంటే ఏందంటే సింపుల్‌గా ఎర్రర్ చూపిచ్చిద్ది. యూ ఆర్ నాట్ ఇన్ ఆస్ట్రేలియా అని. అదొకటి. రెండోదేంటంటే పాస్‌పోర్ట్. మనం ఏ దేశ పాస్‌పోర్ట్ అయినా ఉండొచ్చు. వ్యాలిడ్ వీసా ఉండాలి. పర్మనెంట్ రెసిడెంట్ వీసా ఉంటే అప్పుడు చేసుకోవచ్చు. అట్లాగే ఫార్మ్ అయినా సేమ్ అయ్యే ఉంటాయి. సో, ప్రూఫ్స్‌కొచ్చేప్పటికి ఏంటంటే ఫస్ట్ థింగ్ పాస్‌పోర్ట్ ఒకటుండాలి. తర్వాత ఆస్ట్రేలియా అడ్రెస్ ఒకటి, తర్వాత మొబైల్ నంబర్ ఒకటి, నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్. సో, మనం మొదట ఎప్పుడైతే మనం ఆస్ట్రేలియా వస్తామో, మనం చేయాల్సిందేంటంటే, ముందు మీరు వెంటనే వెళ్ళేసి ఒక సిమ్ కార్డ్ తీసుకోండి. సిమ్ కార్డ్ జస్ట్ మన పాస్‌పోర్ట్ ఏదైతే ఇస్తామో, ఆ పాస్‌పోర్ట్ ఇచ్చేస్తే వెంటనే సిమ్ కార్డ్ అనేది ఇస్తారు. సో, ఆ సిమ్ తీసేసుకోండి. సిమ్ తీసుకున్న తర్వాత వెంటనే ఏం చేస్తారంటే బ్యాంక్‌కెళ్ళి మీరు బ్యాంక్ అకౌంట్ ఒకటి ఓపెన్ చేయండి. ఎందుకంటే మెడికేర్‌లో బ్యాంక్ అకౌంట్ కంపల్సరీగా ఇవ్వాలి. అది ఇవ్వకపోతే మెడికేర్ అప్లై చేయడానికి కుదరదు. కాబట్టి ఏం చేస్తారంటే సిమ్ తీసుకోండి. సిమ్ తీసుకున్న తర్వాత ఎళ్ళేమో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయండి. సో, బ్యాంక్ అకౌంట్ మీకు 2 రకాలుగా పనికొచ్చిద్ది. ఒకటేంటంటే మెడికేర్ అప్లై చేయడానికి బ్యాంక్ అకౌంట్ పనికొస్తది. అలాగే ఈ ఆస్ట్రేలియాలో ఒక అడ్రెస్ ప్రూఫ్ లాగా గూడా మీకు ఆ బ్యాంక్ అకౌంట్ అనేది పనికొస్తది. మీరెక్కడైతే ఉంటారో ఆస్ట్రేలియాలో, సో, ఆ అడ్రస్సే ఇవ్వండి. దానికి వాళ్ళేమి పర్టిక్యులర్‌గా మనల్ని ప్రూఫ్ ఏమి అడగరు. అకౌంట్ ఓపెన్ చేసేప్పుడు మన పాస్‌పోర్ట్ తీసుకొని ఓపెన్ చేస్తారు అకౌంట్. కాబట్టి ఏంటంటే ఇబ్బందయితే ఏమీ ఉండదు. సో, మీరు మెడికేర్ చేసే ముందే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే బ్యాంక్ అకౌంట్ కంపల్సరీగా ఉండాలి. దానికి ఒక మొబైల్ నంబర్ కంపల్సరీగా ఉండాలి. కాబట్టి ఏంటంటే ఎళ్లి ముందు మొబైల్ నంబర్ తీసుకోండి. తర్వాత బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయండి. తర్వాత మీరు మెడికేర్ ఆన్‌లైన్‌లో ఫిల్ చేసుకోండి. అది చాలా ఈజీ. అండ్ పెద్ద కష్టం కూడా ఏముండదు. చాలా ఈజీగానే అయిపోతుంది. అక్కడ సింపుల్‌గా వాళ్ళు అడిగిన డీటెయిల్స్ మొత్తం వరుసను ఫిల్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఆటోమేటిక్‌గా సరిపోతుంది. తర్వాత మెడికేర్‌లో మొత్తం మనకి 3 రకాల కార్డ్స్ ఉంటాయి. ఈ 3 రకాల కార్డ్స్ ఏంటంటే, ఫస్ట్ వన్ వచ్చేటప్పటికేమో గ్రీన్ కార్డ్, తర్వాత వచ్చేప్పటికేమో బ్లూ, తర్వాత వచ్చేప్పటికేమో యెల్లో. ఈ గ్రీన్ కార్డ్ ఏంటంటే, ఫస్ట్ ఈ పర్మనెంట్ రెసిడెంట్స్‌కి వాళ్ళకిస్తారు. ఇందులో ఏంటి అనంటే, మనకి 5 సంవత్సరాలకి ఇస్తారు ఈ గ్రీన్ కార్డ్. వన్స్ 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మీరు ఇంకా ఆస్ట్రేలియాలోనే ఉన్నారనుకోండి, దాన్ని ఆటోమేటిక్‌గా వాళ్ళే మీ ఇచ్చేస్తారు. మళ్ళీ ఇప్పుడు మన డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ఎలా ఇస్తారో అట్లాగే ఇచ్చేస్తారనమాట. ఇదిగో కార్డ్ గూడా అలాగే ఉంటది. గ్రీన్ కలర్‌లో ఉంటుంది. సో, తర్వాత ఈ బ్లూకొచ్చేటప్పటికి ఏంటంటే, కార్డ్ మీద ఒక డేట్ ప్రింట్ అయ్యి ఉంటుంది. ఆ డేట్ వరకు అది వాలిడ్. తర్వాత మీరు ఆస్ట్రేలియాలో ఉంటే అది గూడా మీకు ఇస్తారు.
ఆ ఇబ్బంది ఏమీ లేదు. కొత్త కార్డ్స్ ఆటోమేటిక్‌గా మీరు అడ్రెస్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉంటే ఆటోమేటిక్‌గా మీ ఇంటికి వచ్చేస్తా ఉంటాయి. సో, అడ్రెస్ మాత్రం పక్కాగా పెట్టుకోవాలి. తర్వాత వచ్చేప్పటికేంటంటే మూడోదొచ్చేప్పటికేమో యెల్లో కార్డ్. సో, ఈ కార్డ్స్ వచ్చేప్పటికేంటంటే ఇందులో గ్రీన్ కార్డ్‌నేమో స్టాండర్డ్ మెడికేర్ కార్డ్ అంటారు. బ్లూ కార్డ్‌నేమో ఇంటరిమ్ మెడికేర్ కార్డ్ అంటారు. యెల్లో వచ్చేప్పటికేమో రెసిప్రోకల్ హెల్త్ కేర్ అగ్రీమెంట్ మెడికార్డ్స్ అంటారనమాట. సో, అవి ఈ 3 కార్డ్స్‌కి సంబంధించి. ఇందులో గ్రీన్ అయితేనేమో 5 సంవత్సరాలు ఇస్తారు స్టాండర్డ్ గాబట్టి. తర్వాత మీరు ఆస్ట్రేలియాలో ఉంటే ఆటోమేటిక్ కొత్త కార్డ్ వస్తుంది. ఇంటరిమ్ ఏంటంటే కార్డ్ మీద ఒక ఎక్స్‌పైరీ డేట్ ఉంటది. ఆ ఎక్స్‌పైరీ డేట్ వరకు మాత్రమే ఇస్తారనమాట. అది. ఇందులో ఏంటంటే ఎందుకలా అంటే ఈ వీసా కండిషన్స్ అవి ఇవి ఏమైనా చేంజ్ అయితే దాని ప్రకారం అనేది చేంజ్ జేస్తారు. ఇక రెసిప్రోకల్ కార్డ్‌కొచ్చేప్పటికేంటంటే మీరు గనక ఆస్ట్రేలియాకి ఏదైనా విజిట్ చేస్తున్నారనుకోండి, హెల్త్ కేర్ అగ్రీమెంట్ ప్రకారం మీరేదైనా విజిట్ చేస్తుంటే అలాంటి వాళ్ళకి ఈ యెల్లో కార్డ్ అనేది ఇస్తారు. ఇది మనకున్న 3 టైప్ ఆఫ్ కార్డ్స్. తర్వాత మీకు కార్డ్ ఎప్పుడు ఉపయోగపడిద్ది అన్నప్పుడు ఫస్ట్ వన్ ఏంటంటే మీరు ఇక్కడ జీపీ అంటారు. జీపీ అంటే జనరల్ ప్రాక్టీషనర్. సో, ఎప్పుడు ఉపయోగపడుద్దంటే మీరు ఫస్ట్ థింగ్ హాస్పిటల్‌కెళ్ళి ఏమన్నా చూపించుకోవాలంటే ఉపయోగపడుతుంది. అయితే మొత్తం ఫ్రీయా అంటే అది మీ జనరల్ ప్రాక్టీషనర్ మీద జీపీ మీద డిపెండ్ అయి ఉంటుంది. అతను గనక బల్క్ బిల్లింగ్ చేశాడనుకోండి మీరేం పే చేయాల్సిన అవసరం ఉండదు. ఆటోమేటిక్‌గా మెడికేర్ వాళ్ళు హాస్పిటల్‌కి పే చేసేస్తారు. అలా కాకుండా మీ డాక్టర్ గనక బల్క్ బిల్లింగ్ చేయలేదనుకోండి అప్పుడేమవుద్దంటే ముందు మీరు కట్టుకోవాలి. తర్వాత రిఫండ్ తీసుకోవచ్చు కొంతవరకు. అంతా కాదండి కొంతవరకు. ఇది గూడా ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ మాత్రమే. ప్రైవేట్ హాస్పిటల్స్‌లో మళ్ళీ అలౌ చెయ్యరు. గవర్నమెంట్ హాస్పిటల్స్‌కి మాత్రమే. సో, అట్లాగే ఏంటంటే కొన్ని గవర్నమెంట్ హాస్పిటల్‌లో మెడిసిన్స్ ఉంటాయి గదా! దాంట్లో గూడా కొంత కన్సెషన్ అనేది మనకి వస్తుంది. ఈ 3 చోట్ల మనకి ఈ మెడికేర్ అనేది ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎందుకు లో కాస్ట్ అన్నారంటే, ఇప్పుడు మీరు జనరల్ ప్రాక్టీషనర్ దగ్గరికెళ్లారు. మీకేదో బాలేదు. వెళ్లారు. వెళ్ళినప్పుడు ఏమైందంటే, అతను ఎలాగో మీరొచ్చారు గదండీ! ఒక ఫ్లూ వ్యాక్సిన్ ఏసుకోండి అన్నారనుకోండి. ఫ్లూ వ్యాక్సిన్ వేసుకుంటే మంచిదే గదా! అని మీరు వ్యాక్సిన్ ఏసుకున్నారనుకోండి, అప్పుడేమవుద్దంటే వెళ్లి జనరల్ ప్రాక్టీషనర్ దగ్గరికెళ్ళినందుకు వాళ్ళ ఫీజు అది ఇది కవర్ అవుతుంది గానీ, ఫ్లూ వ్యాక్సిన్ కవర్ అవ్వదు. కాబట్టి ఏంటంటే ఫ్లూ వ్యాక్సిన్‌కి మీరు పే జేసుకోవాలి. మీ ఓన్ మనీ జేసుకోవాల్సిందే. సో, అట్లా ఉంటుందనమాట. 2 అందరూ జనరల్ ప్రాక్టీషనర్స్ బల్క్ బిల్లింగ్ ఒక్కోసారి ఒప్పుకోరు. కొన్ని కవర్ అవ్వవండి అని జెప్తారు. అలా కవర్ అవ్వదు అని జెప్పారనుకోండి, అప్పుడు ఆటోమేటిక్‌గా అది మీరు పే జేసుకోవాల్సుంటుంది. సో, ఇందులో కవర్ అవ్వనివి పర్టిక్యులర్‌గా కొన్నుంటాయి. ఫస్ట్ వన్ ఏంటంటే అంబులెన్స్ చార్జ్. మీరు హాస్పిటల్‌కి ఏదైనా ఎళ్తున్నారు, అంబులెన్స్ మాట్లాడుకున్నారంటే అంబులెన్స్ చార్జ్ కవర్ అవ్వదు. 2 మీరు ఆస్ట్రేలియాలో ఉంటే మాత్రమే మీ మెడికేర్ కార్డ్ అనేది వర్క్ అవుతుంది. మీరు అబ్రాడ్‌లో ఉండి నేను హాస్పిటల్‌లో చూపించుకుంటాను అంటే అది కవర్ అవ్వదు. తర్వాత డెంటల్ ప్రాబ్లమ్స్ కవర్ అవ్వవు. తర్వాత ఫేస్ లిఫ్ట్స్ అంటే మీరేదన్నా ఆపరేషన్ చేయించుకుంటారు కదా! చర్మంది అలాంటివి అవి కవర్ అవ్వవు. తర్వాత ఫిజియో సో, ఫిజియోథెరపీ అలాంటివేమైనా చేయించుకుంటే అవి కవర్ అవ్వవు. అలాగే కళ్ళజోడ్స్ అలాంటివి ఏమైనా తీసుకుంటామంటే అవి గూడా కవర్ అవ్వవు. సో, అది కాదు చెవిటి మిషన్ లాంటివి, ఇలాంటివి ఏమన్నా తీసుకుంటాం ఎలక్ట్రానిక్స్‌యి అన్నా గూడా అలాంటివేవి ఈ మెడికేర్‌లో కవర్ అవ్వవు. సో, ఇప్పుడు ఫైనల్‌గా మనకొచ్చిన డౌట్ ఏంటంటే, మెడికేర్ ఉంది. ప్రైవేట్ ఇన్స్యూరెన్స్ అవసరమా? యెస్ ఆర్ నో అంటే మనకి ఒక మంచి సాలరీ అదే ఉందనుకోండి. సో, ఈ ప్రైవేట్ ఇన్స్యూరెన్స్ తీసుకోవటం బెటర్ అని అంటే నా పర్సనల్ ఒపీనియన్ కాదులెండి. నేను చాలా మందిని అడిగాను. అడిగినప్పుడు వాళ్ళేం చెప్పారంటే, ప్రైవేట్ ఇన్స్యూరెన్స్ తీసుకుంటే బెటర్ అని చెప్పారు. ఎందుకలా అంటే, ఫస్ట్ థింగ్ ఇప్పుడు మీకు ఈ గ్రీ ఇది ఉంది మెడికేర్. మెడికేర్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, మీరు వెళ్ళగలిగేది ఎక్కడికి పబ్లిక్ హాస్పిటల్స్ అంటే గవర్నమెంట్ హాస్పిటల్స్‌కి. అలాంటప్పుడు ఏమవుతుందంటే, ఇక్కడ అపాయింట్‌మెంట్ టైమ్ అనేది చాలా ఎక్కువుంటుంది. ఇప్పుడు నేను నా ఫస్ట్ వీడియోలో చెప్పినట్టు ఫర్ ఎగ్జాంపుల్ నాకు జ్వరం వచ్చింది ఈరోజు. ఈరోజు జ్వరం వస్తే అపాయింట్‌మెంట్ పెడితే ఏ నెల తర్వాతో, 2 నెలల తర్వాతో ఇస్తారు అపాయింట్‌మెంట్. ఈరోజు జ్వరం వస్తే 2 నెలల తర్వాత హాస్పిటల్‌కెళ్ళి నేనేం చేస్తాను చెప్పండి. సో, ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. ఇక్కడ ఎమర్జెన్సీ అయితే తప్ప ఇమ్మీడియేట్‌గా హాస్పిటల్‌కి వెళ్ళడానికి ఉండదు. మన ఇండియాలో లాగా ఏంటంటే నాకు బాలేదు డైరెక్ట్‌గా హాస్పిటల్‌కెళ్ళిపోయి అప్పుడు ఓపీ పే చేసి చూపించుకోవడానికి అనేది ఇక్కడ ఆప్షన్ లేదు.
ఏదైనా సరే అపాయింట్మెంట్ తీసుకోవాల్సిందే. ఆ అపాయింట్మెంట్‌లో ఫర్ ఎగ్జాంపుల్ నేను చచ్చిపోతున్నాను అన్నా గాని ఫోన్ చేసి నేను చచ్చిపోతున్నాను అని చెప్పి వాడికి అపాయింట్మెంట్ అంటే అవతల వాళ్ళు ఫోన్ ఎత్తిన వాళ్ళు నమ్మాలన్నమాట. నిజంగా చచ్చిపోతున్నాం అని. సో, అలా ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు హాస్పిటల్‌కనేది తీసుకెళ్తారు. లేకపోతే ఏందంటే 100 క్వెషన్‌లేస్తారు. ఇది అందరూ నాకు చాలా మంది చెప్పిన ఒపీనియన్. త్వరగా మనకైతే అపాయింట్మెంట్ రాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ హాస్పిటల్స్‌లో 2 మంత్స్ అపాయింట్మెంట్ పట్టిందనుకోండి. ప్రైవేట్ హాస్పిటల్‌లో ఏమవుతుందంటే 1 మంత్ పడుతుందనమాట. సో, ఆ వెయిటింగ్ టైమ్స్ అనేవి తగ్గిపోతాయి. తర్వాత ఇంకోటేంటంటే మీరు తీసుకున్న టైప్ ఆఫ్ ఇన్సూరెన్స్‌ని బట్టి ఇక్కడ మెయిన్ బెనిఫిట్ ఎలా వచ్చిద్దంటే ఇప్పుడు డెంటల్ కవర్ అవ్వదని చెప్పాము మెడికేర్‌లో. సో, మీరు ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు ఏంటంటే, ఏవైతే మెడికేర్‌లో కవర్ అవ్వవో అవన్నీ కవర్ అయ్యేలాగా ఇన్సూరెన్స్ తీసుకున్నారనుకోండి, అప్పుడు ఆటోమేటిక్‌గా మీకదొక ఎక్స్‌ట్రా బెనిఫిట్ కింద వస్తుంది. సో, ఏవైతే మనకు కవర్ అవ్వవో అవి ఇక్కడ కవర్ అవుతాయి. అండ్ రెండోదేంటంటే, గవర్నమెంట్ హాస్పిటల్స్‌లో కూడా మంచి ఫెసిలిటీస్ ఉంటాయి ఇక్కడ. సో, అది వరకు ఓకే. కానీ అపాయింట్మెంట్ దొరకడమే చాలా కష్టం. సో, ఆ అపాయింట్మెంట్ ఇంకోటేంటంటే, ఒకవేళ అపాయింట్మెంట్ దొరికినా చాలా పెద్ద క్యూస్ ఉంటాయి. సో, ఆ క్యూలన్నీ తప్పించుకోవాలి అనుకున్నప్పుడు మీరు ప్రైవేట్ హాస్పిటల్‌కెళ్ళాలి. ఇంకోటేంటంటే అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్‌లోకి వచ్చేటప్పటికి ఏంటంటే, వాళ్ళు చెప్తారు మీ జీపీ ఎవరనేది. జనరల్ ప్రాక్టీషనర్ ఎవరో ఒకళ్ళని ఇస్తారు. ఇక్కడ అలా కాదు. మీరు చూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రైవేట్ హాస్పిటల్ వచ్చేటప్పుడు మీరు డబ్బులు కడుతున్నారు కాబట్టి, మీరు చూజ్ చేసుకోవచ్చు. నాకు పలానా డాక్టర్ అపాయింట్‌మెంటే కావాలని అడిగితే, ఆ డాక్టర్ అపాయింట్‌మెంటే ఇస్తారు. బట్ అక్కడ గవర్నమెంట్ దాంట్లో అలా ఉండదు. ఇంకోటేంటంటే గవర్నమెంట్ దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ జనరల్ ప్రాక్టీషనర్ దగ్గరికెళ్ళిన తర్వాత, ఆ జనరల్ ప్రాక్టీషనర్ రిఫర్ చేస్తే మాత్రమే మీరు ఎక్స్‌పర్ట్ దగ్గరికెళ్ళగలరు. అతను రిఫర్ చేయకుండా మీరు వెళ్ళటం అంటూ అసలు జరగదు. ఇలాంటివి కొన్నుంటాయి. ఇక్కడేంటంటే అలా కాదు. మీరు మీ ఓన్ డబ్బులతో మీరు వెళ్తున్నారు కాబట్టి, మీరు డిమాండ్ జేసి ఇక్కడికి ఎవరిని కావాలంటే వాళ్ళని కలవచ్చు. వాళ్ళ అపాయింట్‌మెంట్ తీసుకోవచ్చు. వాళ్ళ అపాయింట్‌మెంట్ తీసుకొని వాళ్ళని మీట్ అవ్వచ్చు. సో, ఇది మెడికేర్ ఏంటి? దాని ఉపయోగాలు, అట్లాగే ఏంటంటే ఎంతవరకు మనకి యూజ్ ఉంటుంది? ప్రైవేట్‌ది తీసుకోవాలా? లేదా? ఏంటి అనేది మొత్తం ఈ మెడికేర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో, ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడిద్దని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి కిరణ్ బ్లాగ్స్‌కి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకొక దీంతో కలుద్దాం. థాంక్ యూ.